హాయ్ అండి, ఇది అమరావతిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ది. ఇది చంద్రబాబు గారి హయాంలో మనకి ఇక్కడ 50 ఎకరాలు కేటాయించారు. ఫేజ్ 1 కింద 25 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఫేజ్ 2 ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ. ఇది కరెక్ట్గా అటు విట్ యూనివర్సిటీ ఉంది, దానికి ఆపోజిట్లోనే కొంచెం ముందరకు వస్తే ఈ డిజైన్ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి 300 స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. ఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్. ఇది మన అమరావతిలో పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైము యూనివర్సిటీ. దీనికి బాబు గారి హయాంలో 50 ఎకర్స్ కేటాయించారు, కానీ అది గవర్నమెంట్ మారిన తర్వాత 2019 తర్వాత నాకు తెలిసి వర్క్ అయితే బాగా ఎక్కువ జరగలేదు. ఇప్పుడు కొంచెం వర్క్ ఫాస్ట్గా ఉండి ఫేజ్ 2 స్టార్ట్ అయిందండి. ఇక్కడ 300 దాకా ఉన్నారు, కానీ అందరూ నార్త్ ఇండియన్సే ఉన్నారన్నారు వీళ్ళు చెప్పడం. అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ నార్త్ ఇండియన్సే. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరు లేరు చదువుకునే పిల్లలు. క్యాంపస్ అయితే అద్భుతంగా నిర్మించారండి. ఈ నెక్స్ట్ 3 బ్లాకులుగా అడ్మినిస్ట్రేషను, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉందండి. వాళ్ళకి బ్యాక్ సైడ్ని కట్టారు. స్టాఫ్ క్వార్టర్స్ అవన్నీ ఇక్కడే అరేంజ్ చేశారు. కానీ ఇది రావటం అనేది అమరావతికి ఒక గర్వకారణం. ఎందుకంటే ఎస్ఆర్ఎం, విట్టు, అమృత ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అమరావతికి వచ్చిందంటే దాని డెవలప్మెంట్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇది 3rd బ్లాక్ కడుతున్నారు ఇప్పుడే. ఆ పక్కన కాంపౌండ్ ఉన్నంత వరకు ఉందండి. ఆ పక్కనే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కట్టారు. ఇది వచ్చేసి టోటల్ 50 ఎకర్ క్యాంపస్ అండి. ఈ లోపల వీడియో నేను నెక్స్ట్ దానిలో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి బయట వ్యూ అయితే ఇదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి. థ్యాంక్ యూ సార్.